బాబాను పొట్టన పెట్టుకున్నాను. ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళు ముగ్గురే బాబాని పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళను చంపే ప్రయత్నంలో నా బాబుకి అపాయం జరుగుతుందో అని తప్పించుకుని పారిపోయి వచ్చాను సీత. రాంబాబు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మం గారు తప్పించుకోగలిగాడు. వాళ్ళ ముగ్గురిని భూస్థాపితం చేసేవాడు. జీప్ వచ్చింది, అబ్బాయి వచ్చింటాడు, మీరు లోపల పడండి. వాడు మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని పట్టుకుంటాడు. నా మాట వినండి. అమ్మా, ఏం బాబు, లోపలికి ఎవరన్నా వచ్చారమ్మా? లోపలికా? ఎవరు రాలేదే. ఆ పాపారాయుడు తప్పించుకుంటే వచ్చాడు. పాపారాయుడా? పాపారాయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాలేదా? ఇటే వచ్చాడు. మనం కూడా ఎదుగుతాడు. మన ఇంట్లోకే వచ్చాడు అనుకున్నానమ్మా. లేదని అబద్ధం చెప్పగలవు. ఉన్న నిజాన్ని దాచలేవు. నీకు పిచ్చి పట్టిందా? ఆయన చంపలేదా? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరైనా మాట్లాడలే. ఇన్నాళ్ళు ఈ లోకంలో నీకంటే నాకు వేరే దేవత లేదనుకుంటాను. ఈ ఇంటికంటే నాకు వేరే దేవాలయం లేదనుకుంటాను. ఇప్పుడు నీ వెనుక కూడా రహస్యాలున్నాయని, ఇంట్లో కూడా కుట్రలు ఉన్నాయని తెలుసుకుంటున్నాను. లేదు బాబు. మరేంటి చెప్పు. ఎవరైనా ఎవరైనా మీ నాన్న. మా నాన్న పాపారాయుడు. మా నాన్న నాళ్ళు తెలిసే ఈ నిజాన్ని దాచావన్నమాట. ఆయన నిర్దోష బాబు. బాబా చెప్పారు, ఆయన విడిచిపెట్టు బాబు. ఆనాడు నా తల పగలగొట్టిన రోజున అతన్ని పట్టి ఊరి తీస్తానన్నాను. అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు. ఆనాడు అతని ఎవరు? కానీ ఈనాడు నీ భర్త నిర్దోషి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా అతన్ని వదిలిపెట్టాలి. అతనికి ఏమైనా జరిగితే నీ పసుపు కుంకుమడిపోతాయి. అది నీ భయం. నీ స్వార్థం కోసం
దేశాన్ని ప్రజల్ని దోచుకునే శక్తిని కాపాడాలి. అమ్మా, ఎంత ఆడదానివైనా, ఎంత భార్యవైనా, ఎంత తల్లివైనా ఇంత స్వార్థం పనికిరాల. ఆయన గురించి నీకు తెలియదు. నిజమే, ఎంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతన్ని గురించి నీకు తెలుసునని, అది కొడుకు కూడా చెప్పకుండా దాస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పింది నిజం. బాబా నన్ను హత్య చేయలేదు. బాబాని ధర్మం, సత్య, న్యాయం ముగ్గురు కలిసి హత్య చేశారు. తాగుబోతును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి నువ్వు తాగావా అని అడిగితే చచ్చినా నిజం చెప్పడు. అలాగే దొంగతనం చేసిన వాడిని నిలబెట్టి అడిగితే అబ్బే నేనేమీ దొంగతనం చేయలేదు, ఎవరో చేసి ఆ నేరం నా మీదకు నెట్టారంటాడు. తను చేసింది ఇతరుల మీదకి నెట్టడం నేరస్తుల ప్రథమ లక్షణం. ఆ నేరస్తుడు తండ్రి అయినా సరే, దేవుడైనా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించటం నా విద్యుక్త ధర్మం. ఆ ధర్మానికి అడ్డుపడి నేరస్తుడితో చేతులు కలిపి, నేరం చేసిన వాడి కంటే నేరస్తునితో చేతులు కలిపి తప్పించిన వారికే ఎక్కువ శిక్ష పడుతుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇన్స్పెక్టర్, కొంప మునిగిందిరా. ఆ రామ్మోహన్ గారు తండ్రికి బదులు తల్లిని అరెస్ట్ చేశాడురా. ఆ పాపారాయుడు ఎప్పుడొస్తాడు, ఎలా వస్తాడు, నన్ను చంపుతాడేమో అని భయంగా ఉంది. నేను మీతో పాటే ఉంటాను. సత్య ముగ్గురు ఒకేసారి కలిసి సావచ్చు. తల్లిని అరెస్ట్ చేసిన వాడు తండ్రిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడు? చేస్తాడు. ఏమిటిదంతా? ఏం జరిగింది? పాపారాయుడు వచ్చి మమ్మల్ని చిత్తపెట్టి మీ అమ్మగారిని తీసుకెళ్ళిపోయాడు. అమ్మగారిని తీసుకుపోయాడు. పోలీస్ ఆఫీసర్గా కన్న తల్లిని అరెస్ట్ చేసి నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు. అరెస్ట్ అయిన భార్యను బయటికి తీసుకెడుతూ భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాను. ఆ తల్లికి బిడ్డగా తల్లిని విడుదల చేయాలనుకుంటే కొడుకుగారా సర్దార్ పాపారాయుడు. ఆగు! ముందుకు రావడానికి సాహసించొద్దు. భార్యను విడిపించుకోవటానికి నువ్వు సాహసించినప్పుడు తల్లిని చూడటానికి నేను సాహసించొచ్చుగా. చూడటానికి వచ్చేవాళ్ళు ఆవేశంలో రారు. ఆరాటం, ఆత్రం వేషం చూడదు. అంటే పోలీసు అధికారిగా రాలేదంటావు. అవును, మరి ఆ ఆయుధాలెందుకు? అదే ఆ రివాల్వరు కింద పెట్టు. కళ్ళు కూడా చాలా తెలివైనవే. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. రా బాబు, మీ నాన్నగారు చెప్పేది విను. ఆయన హంతకుడు కాదు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి.
నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. ఏమిటి బాబు ఇది? ఆయన్ని పట్టుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా మోసాలు నేర్చుకున్నావా? భర్తని కాపాడుకోవటానికి నువ్వు మోసం చేశావు, భార్యని కాపాడుకోవటానికి ఆయన మోసం చేశాడు. నా ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను మోసం చేశాను. ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కానీ తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. మీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం. అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి. ఉన్నాయి, కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు. ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలు ఉండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాడు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తామే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళ ముగ్గురికి తెలుసు. కానీ ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎక్కడి నుంచి వస్తుంది ఆధారం? వాళ్ళ పలుకుబడే వాళ్ళకు సాక్ష్యం, వాళ్ళ వెనుక ఉన్న బలగమే వాళ్ళకు ఆధారం. కనుకనే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు, నేను నేరస్తులుగా శిక్షించబడుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళు నేరస్తులు, దేశద్రోహులు అని నిరూపించబడాలి. నిరూపించటానికి అడ్డదారులు తొక్కక్కర్లేదు. నిరూపించటానికి ఏ దారి దొరకనప్పుడు అడ్డదారే తొక్కవలసి వస్తుంది ఇన్స్పెక్టర్. వాళ్ళను చంపా, అవసరమైతే వాళ్ళు చచ్చేలోగా ఏ కోర్టు వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయలేదు, ఏ కోర్టు వాళ్ళని హంతకులుగా నిరూపించలేదు, ఏ కోర్టు వాళ్ళని శిక్షించలేదు. కోర్టు దృష్టిలో వాళ్ళు నేరస్తులు కారు, కానీ నా దృష్టిలో వాళ్ళు నేరస్తులు, హంతకులు. ఈ నిజం వాళ్ళ నోటి వెంటే చెప్పించి ఏ కోర్టు విధించని శిక్ష వాళ్లకు నేను విధిస్తాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నా? ఆ చట్టాన్ని మీ చేతుల్లోనే దాచుకుంటారా? చట్టం ఎవరి చేతుల్లోనూ లేదు. మరెక్కడుంది? న్యాయం చేతుల్లో ఉంది. ఆ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? మాట్లాడమే. సత్యం చేతుల్లో ఉందా? ధర్మం చేతుల్లో ఉందా? న్యాయం చేతుల్లో ఉందా? మీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయం ఎప్పుడు న్యాయం చేతుల్లోనే ఉంటుంది. ఆ న్యాయం కాపాడటానికే మేమున్నాం. నువ్వు చెప్పిందే నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. ఓ, ఈ దారిలోకి వచ్చావా? ఎవరు ఏ దారిలో నడిచినా చివరకు నువ్వు రావాల్సింది మా దారిలోకి. అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని అరికట్టడమే నీ ధ్యేయమైతే నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. నిజం రుజువైతే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నేరస్తుడిగా పరిగణించి శిక్షింపదలిచిందో ఆ ప్రభుత్వం చేతే నీకు సన్మానం ఏర్పాటు చేయిస్తాను. పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయట పెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టారన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. దీనికి కారణం ఆ ముగ్గురే నన్ను నా భార్యా బిడ్డల నుంచి దూరం చేశారు. ఆ ముగ్గురే నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నేను చెయ్యని నేరాలకు ఇన్ని శిక్షలు అనుభవించినా ఈనాడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది పోలీసు బలగం, ఇన్ని కోర్టులు, నన్ను ఉరికంబెక్కించటానికి ఇన్ని పథకాలు. నేను చచ్చేలోగా ఈ నిజాన్ని బయట పెట్టాలి. వాళ్ళను నేరస్తుడిగా నిరూపించాలి. నేను నిర్దోషులను నిరూపించుకోవాలి. అవును బాబు, ఆయన చెప్పేది నిజం. బాబా కూడా అదే చెప్పారు. ఆయన విడిచిపెట్టు. అమ్మా, తండ్రి అన్న విషయం చిన్నప్పుడే మర్చిపోయాను. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు.
ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పని విషయాన్ని నేను అడగలేదు. కానీ నా తండ్రి ఉన్నాడని తెలిసి, ఆయన చరిత్ర ఇది అని తెలిసి నేనెంతో కుమిలిపోయాను. నిజాన్ని తెలుసుకున్న మీదట నా తండ్రిని మించిన వాడి ప్రపంచంలో మెరబడు లేడని గర్వపడుతున్నాను. ఆయన నిజాయితీ నిరూపించంటే నేను నిద్రపోను. కానీ ఉద్యోగరీత్యా ఆయన్ని పట్టుకోవటం నా మొదటి ధర్మం. ఆ తర్వాత ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం కొడుకుగా నా ధర్మం. ఇవి చెయ్యలేని రోజున అమ్మా, నా ముఖమే నీకు చూపించనమ్మా, నా ముఖమే నీకు చూపించను. సరే. ఏమండి?